నిన్న మేము పాలు పొంగిచ్చినాము. అంటే కొంచెం సామాన్లు సర్దుకొని వచ్చే వరకు లేట్ అవుతుందని కొద్దిగా సామాన్లు అయితే నేను మోస్తున్నా. లత పిల్లలు అయితే ఆడున్నారు. నేను ఒక్కొక్క సామాన్ అన్నీ ఇక్కడికి అయితే షిఫ్ట్ చేస్తున్నా. ఇప్పుడే ఇదైతే తీసుకొని వచ్చిన, ఈ బ్యాగు ఆ బ్యాగు కొన్ని సామాన్లు ఇంకా సామాన్లు అయితే కట్టి పెట్టినాము. వచ్చి డోర్ తీసేసరికి చూడండి అంతా నిండింది. అంటే నైట్ వర్షం పడింది. మరి ఇట్లా ఇల్లు కారుతుందని చెప్పలేదు. అది ఇట్లా ఇల్లు అంతా కారుతుంది. ఇగో ఈ గోడ మొత్తం నిండింది. ఇక్కడ మొత్తం నీళ్లు గారినాయి. ఆ గోడ మొత్తం ఇట్లుంది. మనకు అడ్జస్ట్ అయి ఉంటే సరిపోతుందని అనుకున్నాము. మొత్తం ఇంత ఘోరంగా ఉంది. ఇగో అంటే నైట్ పడి ఆరిపోయినట్టుంది. అక్కడి నుంచి ఇవంతా ఆడి వరకు ఉన్నాయి చూడండి. అంత పడి ఆరిపోయింది. గోడ మొత్తం ఉంది. అంటే ఇటు నుంచి మొత్తం వర్షం పడ్డట్టే. మాకు ఇట్లా ఏమి చెప్పలేదు. అంటే ఎట్లున్నది అట్లే మీకు వీడియోలో చూపిస్తున్నా. ఇదంతా తాపల కింద ఇది చూడండి. ఈడ మొత్తం నిమ్మొచ్చేసింది. మీకు కనిపిస్తుందా? ఈడ మొత్తం పచ్చిగా ఉంది. దీని కింద కూడా అంతే. మనం అడ్జస్ట్ ఈ చీలుకుంది. ఇంట్లో నుంచి వాటర్ వస్తున్నట్టుంది. ఒకటి అనుకుంటే ఒకటి. ఇక నిన్న పాలు పొంగిచ్చిన గిన్నె కూడా ఇంకా క్లీన్ చేయలేదు మేము. ఆ పాలు తాగేసినాము, అట్లే పోయినాము. అబ్బా దేవుడా, ఇదేంది స్వామి, ఇంత నీళ్ళు వస్తాయి ఇంట్లోకి. నీళ్ళు వస్తుంటే ఎట్లుంటాం ఇక్కడ? అదంతా నిమ్మొచ్చింది. ఆడ నిమ్మొచ్చింది. ఏంది అంతా? గోడలు సరిగ్గా లేవు. మనము మంచి ఇల్లు మనకు దొరికే వరకైనా కొద్దిగా అడ్జస్ట్ అవుదామని తీసుకున్నాము. వాళ్ళన్నా మాకు చెప్తే బాగుంది. ఇది కాకుండా వేరే తీసుకోండి అని. ఆ వాష్రూమ్ పైన కూడా అంతా నిమ్మొచ్చేసింది. అలా కనిపిస్తుందా? దేవుడు ఐడికి పిల్లల్ని తీసుకొని వస్తే ఇంకెంత ఘోరం ఉంటుందో ఏమో అర్థమవుతలేదు. నైట్ ఎక్కువ వర్షం కూడా పడలేదు. కొంచెం వర్షానికి ఇట్లా అయింది. ఇంకా మరి ఎక్కువ వర్షం పడితే ఇంకెట్లా ఉంటుందో ఏమో. ఇదంతా అంత పగిలినట్టుంది. బేస్ పంట అంతా పగిలింది. ఇక అట్నుంచి మొత్తం వచ్చేసింది వాటర్ అంతా. ఇంకా లతకు తెలియదు నేను సామాన్లు పెట్టడానికి వచ్చానా. అదంతా ఇది పెద్ద మైనస్ మాకు. ఇప్పుడు మళ్ళా ఎట్లా? అందరు అప్పటికే ఇది బాగలేదు అంటున్నారు. ఈ టైంలో మళ్ళీ ఇది ఒకటి గబ్బు అంతా ఒలిపి పడి అట్నుంచి మొత్తం అంతా పగులున్నట్టుంది. అటు మొత్తం నిమ్మొచ్చేసింది. అంతా దేవుడా, గోడలు సరిగ్గా లేవు. నా ఇంట్లోకి రాకముందుకే ఇంత ఉంది. ఇంక ఇంట్లోకి వేస్తే ఇంత వస్తుందో. అప్పటికి లత వద్దు మొర్రో, మంచిది తీసుకో. మీకు కనిపిస్తుంది ఆ మట్టిలాగా కారినట్టుగా గీత కనిపిస్తుంది చూసినారా? అది అక్కడి నుంచి కారింది. మీకు ఇదంతా మంచిగా మేముంటే మొత్తం పడిపోతుంది. ఇక అంటే నీళ్ళు మొత్తం వచ్చేస్తాయి మనకు. నాయన ఇట్లుంటే షార్ట్ సర్క్యూట్ కూడా కాదా? సామాను ఒక్కొక్కటి తేర్చుకుంటుంటేనే ఇట్లా అవుతుంది. దేవుడా, ఎటు పోయి సావాలా, ఏం చేయాలా? కొందరు కామెంట్లు ఏం పెడుతున్నారంటే అద్దెంట్లో పాలు పొంగియద్దు అంటున్నారు. మేము ఫస్ట్ నుంచి ఏ ఇంట్లో అద్దెకున్నా కూడా, అంటే సొంతలు లేకముందుకు అద్దెంట్లోకి ఏ ఇంట్లో పోయినా కూడా అందరు పాలు పొంగించుకొని పోతారు ఇక్కడ. అట్లని మేము పాలు పొంగించుకొని వచ్చినాము. ఒకటి తాపల కింద కిచెన్ ఉండొద్దు అని చెప్పినారు. మనకి ఇక ఆప్షన్ లేదు కాబట్టి ఆడ ఇది పెట్టుకున్నాము మనము. ఇక సామాన్ షిఫ్ట్ చేసుకోవచ్చు అనుకునే లోపు ఇదంతా మేము పాత ఉందంటే కొంచెం వాడలేదేమో అనుకున్నాం అంతేగాని వాటర్ వల్ల ఇదంతా డ్యామేజ్ అవుతుందని అనుకోలేదు. వంట చేస్తుంటే ఇంకెట్లా ఉంటుందో ఇది. దేవుడా, అబ్బా చాలా బాధగా ఉందండి ఆయన. మొత్తం నీళ్ళు కాస్తాయి అన్నట్టు ఇంట్లోంచి అయితే. ఇక మళ్ళా రాతే ఏమంటుందో ఏమో, ఏం చేయాలో. అసలు ఇది వానాకాలం. ఇప్పుడు ఎట్లుండాలో ఇక అడ్జస్ట్ కావాలా? కానీ నాకు పిల్లల్ని తలుచుకుంటుంటేనే భయం అవుతుంది. మరి ఇంకా ఇట్లా ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అట్లా చూడండి మొత్తం అంతా నిమ్మొచ్చేసింది.
ఆడి వరకు అంత నిమ్మొచ్చి వాటర్ అంతా కారుతుందన్నమాట. నైట్ వర్షానికి ఈడ నుంచి వచ్చేసినాయి మొత్తం ఇదంతా. అక్కడ చూడండి, నేను వచ్చే వరకు అంతా నిమ్ముగా ఉంది. ఏందబ్బా ఇట్లుంది అనుకున్నా. ఇంకో ఈడ చూడండి, ఇదంతానేమో ఈడ కరెంటు దగ్గర, ఇది హాల్లో కింది వరకు చూడండి మట్టి కూడా కారినట్టు కనిపిస్తుంది. నేను ఇంటి గురించి ఏం బ్యాడ్గా చెప్పట్లేదు, కాకపోతే ఇట్లుంది పరిస్థితి ఉంది అని చెప్పాలి కదా వాళ్ళు. ఇల్లు కారుతుందని చెప్పాలి కదా, అట్లా ఏం చెప్పలేదే. ఇప్పుడు ఏం చేయాలా, ఎటు పోవాలా, ఏం అర్థమవుతలేదు దేవుడా. ఇప్పుడు సామాను సదరాలనా, మళ్ళీ ఇల్లు చూడాలంటే మనకి ఇంటికి రెంట్ కూడా ఇచ్చేసినాం మనం, ఆ రెంట్ కూడా ఇయ్యారు. ఎట్లా ఏం చేయాలా. ఈ బూట్లు అనుకుంటే మనం కొంచెం క్లీన్గా అంటే వాళ్ళు అప్పుడు సిమెంట్ పూసినప్పుడు సరిగ్గా చేయలేదని అనుకోవచ్చు. కానీ చూడండి, ఇంట్లోకి నీళ్ళు కారుతున్నాయి అంటే ఆడ బొక్కలు ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తుందా, ఆడ ఆ మూలకు అట్లా నీళ్ళు ఇట్లా కారుతున్నాయి అన్నమాట. మొత్తం అంత స్లాబ్ అంతే. అంటే ఇది స్లాబా మరి ఇంకా ఏమో డబ్బల్లాగా ఉంది. మరి ఎందుకు ఇట్లా ఉందో ఏమో. బాగుంటుంది అని అన్నారు. మనం వాష్రూమ్ ఒక్కటే ఇబ్బంది అవుతుంది అనుకున్నాం. పిల్లల్ని పెట్టుకుని ఇంట్లోకి వస్తే వర్షం పట్టి మా పరిస్థితి ఎట్లనో ఇక. నీళ్ళు ఇట్లా కారుతుందంటే అబ్బా నీట్గా లేదు, వద్దు, వాస్తు ప్రకారం లేదని అందరూ అంటున్నా కూడా తీసుకున్నాము మేము. ఏం కాదు, అడ్జస్ట్ అయితే సరిపోతుంది. మళ్ళీ మన దగ్గర డబ్బు రొటేషన్ అయినప్పుడు కొంచెం మంచి ఇల్లు తీసుకోవచ్చు అని అనుకున్నాము. ఇట్లా ఇల్లంతా కారి ఎంత ఘోరంలోకి పిల్లల్ని తీసుకొస్తానని మాత్రం అనుకోలేదు. ఇదంతా నాకు ఏం చెప్పాలో నాకేం అర్థమైంది. పైనుంచి నీళ్ళు పడుతున్నాయి, ఇక ఎంత నీళ్ళు కారినాయి. ఈ గీత మట్టి గీత అంటే అమ్మా అక్కడ వాటరే ఉంది సామి, ఎట్లా చేయాలా. నీళ్ళే వచ్చినాయానికి, నీళ్ళు కారుతాయి, ఇంట్లోకి నీళ్ళే కారుతున్నాయా. ఇంకా ఎట్లా రావాలా. ఇంకా మాకు ఆప్షన్ లేదు, చచ్చినట్టు రావాల్సిందే. కాకపోతే ఏం చేయాలి, ఆల్టర్నేట్ ఏం చేసుకోవాలా. పిల్లలు అంతా మంచిగా ఉండేటోళ్ళని తీసుకొచ్చి ఆగం చేసినట్టు అవుతుందేమో అని భయం అవుతుంది. మంచి రోజు చూసుకొని పాలు పొంగించినాము, ఇల్లు కడుక్కున్నాము అంటే ఇది ఇట్లా డ్యామేజ్ వల్లనే ఇట్లా ఉన్నట్టుంది. మనం కడిగినా కడకపోయినా ఇది ఇట్లే ఉంటుంది. నేను ఇలా గిన్నెలు అవన్నీ తీసుకొని ఇంకా చాలా ఉన్నాయి. అందులోనేమో పిల్లల బట్టలు, అందులోనేమో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఆడబెట్టేసి ఏడబెట్టాలో నాకేం అర్థమవుతుంది. పెడుతున్నా పైన పెట్టేసిన ప్రజెంట్. ఏం చేస్తాం, ఏం చేయడానికి లేదు. దేవుడా, చాలా తప్పు చేసిన, నిజంగా చాలా పెద్ద మిస్టేక్ ఇది. అడ్జస్ట్ అయ్యి తీసుకోవడం ఒకటంటే, కిటికీ కూడా క్లోజ్ చేసేసిన. అడ్జస్ట్ అయ్యి తీసుకోవడం ఒకటంటే ఇంకా ఈ ప్రాబ్లం ఇంకా పెద్దది. చాలా తప్పు నాది. నిజంగా చాలా బాధ అవుతుంది.